ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు జాతకరీత్యా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు జాతిరత్నాలు ధరించడం పరిపాటి. మరి జాతిరత్నాలతో పాటు ఏ రకమైనటువంటి రుద్రాక్షలు ధరించినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ అష్టమి, అనంతరం తిథి నవమి. ఈ రెండూ కూడా పునఃప్రయత్నాలకి పనికి వస్తాయి. వారం ఇందు వారం లేదా సోమవారం. ఈ సోమవారం నాటు చేసేటువంటి బియ్యం దానం పేదలకి చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది, మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది. ఈ ఉత్తరా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం. ఈ ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన ప్రారంభమవుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆరోగ్య పరిస్థితుల్లో కూడా క్రమంగా మార్పులు అనుకూలంగా మారతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కీర్తి ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి ఉత్తమ చర్యలు మనోధైర్యాన్ని పెంచుతాయి. తద్వారా విజయాలని దగ్గర చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆదాయం ఉన్నప్పటికీ వ్యయం కూడా సమాంతరంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. గృహ సంబంధిత విషయాల్లో మాత్రం విజయాలు సాధించగలుగుతారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సొంతం చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం ద్వారా బుద్ధి సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సంపాదించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, ప్రక్రియలు, ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ వైషమ్యాల నుంచి బయటికి రాగలుగుతారు. శుభప్రదమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు బుధుడి ద్వారా ఏర్పడేటువంటి అనుకూలతని పెంపొందింపచేసి ఆర్థికపరమైనటువంటి పుష్టిని కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆలస్యంతో కూడినటువంటి విజయాలు చేతికి అందుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అకారణ వ్యయం పెరుగుతుంది. అకారణ పేచీలు కూడా పెరుగుతాయి. శత్రు భయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆరోగ్యంలో కూడా ప్రతికూలత ప్రారంభమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా వ్యయంలో ఉండేటువంటి గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని, ప్రమాదాలని అరికడుతుంది. ఉద్యోగ నూతన ప్రయత్నాలు మాత్రం ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ పరపతి పెరుగుతుంది. నూతన ఆలోచన సంపత్తి ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేతికి అందుతాయి. శత్రు భీతి పోతుంది. మిత్రులయ్యేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు, విపరీతమైనటువంటి ఖర్చులతో కూడినటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5.
తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, స్వామిని నమస్కరించడం, విష్ణువు సహస్రనామం పఠించడం, వినటం వంటి ఉత్తమ కార్యాలు విశేషమైనటువంటి ప్రజ్ఞతో కూడినటువంటి విజయాలను తెచ్చిపెడుతుంది. ఆహ్లాద సంఘటనని కలిగిస్తుంది. స్థిరాస్తి విషయాలు, కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీర్తిని గడించగలుగుతారు. నూతన ఆలోచనల ద్వారా విజయ పరంపర కొనసాగించగలుగుతారు. శారీరక శ్రమ ఉన్నప్పటికీ సంతృప్తి కొనసాగుతుంది. ఉత్తమమైనటువంటి మార్గాల్ని వ్యాపారరీత్యా కూడా అన్వేషించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గృహ సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. మనోధైర్యాన్ని పెంచడమే కాకుండా ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో అనుకూలతని సంపాదించుకునేటువంటి అవకాశాలను కల్పిస్తుంది. నూతన పరిచయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. అదృష్ట సంఘటనలు వ్యాపారరీత్యా చోటు చేసుకుంటాయి. విద్యా సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలకి స్వస్తి చెప్పగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏలినాడు శని యొక్క దోషాన్ని, అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాల్ని నివారింపచేస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పితృ సంబంధిత వ్యవహారాల్లో పేచీలు ప్రారంభమవుతాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా పేచీలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల్ని త్వరితగతిని ప్రారంభించలేకపోతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు తప్పనిసరి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా అష్టమ రవి గురువుల ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ప్రమాదాలు కూడా దూరమవుతాయి. విజయాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు, పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా కొనసాగుతుంది. వ్యాపార విస్తరణ వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పుష్టిని కలిగించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, తమలపాకులతో కూడినటువంటి పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. మనోధైర్యాన్ని, తద్వారా విజయాల్ని కలిగిస్తాయి. ఇక గృహ సంబంధిత కార్యాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు దూరం అవుతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి కూడా తొలగిపోతుంది. నూతన కార్యక్రమాలు ఆర్థికంగా లాభిస్తాయి. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామిని పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. శత్రుభీతి పోతుంది. విజయాలు దగ్గరవుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సోదరుల ద్వారా లబ్ధిని చేకూర్చుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు బాగా అనుకూలిస్తే ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. నూతన కార్యక్రమాల్ని పరిశీలించి ప్రణాళికల ద్వారా అవలంబించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు.
పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామిని అభిషేకించడం వంటి కార్యక్రమాలు బుద్ధి సూక్ష్మత ద్వారా విజయాలను తెచ్చిపెడతాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తద్వారా విజయాలు ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక సంబంధిత నూతన ప్రయత్నాలు, ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. చిరు సమస్యలు ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి సమస్యలకు వ్యాపారరీత్యా పరిష్కారాలు కనుక్కోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధికి చేపట్టేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత, ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఒప్పందాలు పనికి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి కూడా అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజలు భక్తితో శ్రద్ధతో నిర్వహించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. తద్వారా సంతోష సంఘటనలు చేకూర్చుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. నేటి గ్రహయోగాన్ని పరిశీలిద్దాం. నేటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే 4 గ్రహాల యొక్క కలయిక బుధ, గురు, శుక్ర, రవుల యొక్క కలయిక మిథున క్షేత్రంలో కొనసాగుతోంది. బుధుడి యొక్క స్వక్షేత్ర స్థితి, శని యొక్క ఉచ్చ స్థితి ఈరోజు పుట్టేటువంటి వారికి వారి యొక్క దశ అంతర్దశల్లో ఉత్తమ రాజయోగాన్ని కలిగిస్తాయి. అలాగే శశి మహాయోగం కూడా ఈరోజు పుట్టేటువంటి కొన్ని లగ్నాల్లో ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు గ్రహస్థితిని బట్టి చేపట్టవలసినటువంటి కార్యక్రమాలని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు, రాజకీయ సంబంధిత ప్రయత్నాలు, నూతన కార్యక్రమాలకి బాగా అనుకూలిస్తుంది. జీవితంలో ఏర్పడేటువంటి ఒడిదుడుకులు గ్రహాల యొక్క ప్రతికూలత ద్వారా ఏర్పడుతుంటాయి. ఈ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి ప్రక్రియ రత్నధారణ. రత్నధారణతో పాటు రుద్రాక్ష ధారణ కూడా ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. అది ఏమిటో పరిశీలిద్దాం. జాతి రత్నాలతో పాటు ఉత్తమమైనటువంటి రుద్రాక్ష ధారణ కూడా గ్రహాల యొక్క అతి ప్రతికూలతని దూరం చేసి సుఖప్రదమైనటువంటి సంఘటనల్ని కలిగిస్తుంది. కెంపు రత్నధారణతో పాటు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సూర్యుడి యొక్క అనుగ్రహం, తద్వారా రాజకీయపరమైనటువంటి విజయాలు చేకూరుతాయి. పగడం యొక్క రత్నధారణతో పాటు త్రిముఖి లేదా అష్టాదశముఖి లేదా సన్ముఖి రుద్రాక్షలు ధరించడం ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. రుణ పీడ తొలగుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ముత్యధారంతో పాటు ద్విముఖి రుద్రాక్ష లేదా ఏకాదశముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు తొలగిపోతాయి. జాతి పచ్చని ధరించడంతో పాటు చతుర్ముఖి రుద్రాక్ష లేదా త్రయోదశముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా బుధుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు తొలగిపోతాయి. వ్యాపార సంబంధిత విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వజ్రం ధరించడంతో పాటు షణ్ముఖి రుద్రాక్ష లేదా పంచదశముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా శుక్రప్రీతి ఏర్పడుతుంది. తద్వారా ఐశ్వర్యం లభిస్తుంది. పుష్యరాగం రత్నంతో పాటు పంచముఖి రుద్రాక్ష లేదా చతుర్దశముఖి రుద్రాక్ష ధరించినట్టయితే బృహస్పతి యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. బుద్ధి వికసిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంద్రనీలం రత్నంతో పాటు సప్తముఖి రుద్రాక్ష లేదా షోడశముఖి రుద్రాక్ష ధరించినట్టయితే శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలన్నీ నివారించబడతాయి. వైఢూర్య రత్నధారణతో పాటు నవముఖి రుద్రాక్ష లేదా అష్టాదశముఖి రుద్రాక్ష ధరించినట్టయితే కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తులు దూరమవుతాయి. ఆకస్మిక విజయాలు సిద్ధిస్తాయి. గోమేధికం రత్నంతో పాటు అష్టముఖి రుద్రాక్ష, గౌరీ శంకరముఖి రుద్రాక్ష ధరించినట్టయితే రాహు ద్వారా ఆకస్మిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఇవి ఈనాటి సుమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటిలో అదృష్టాన్ని ప్రసాదించేటువంటి విచిత్రవంతమైనటువంటి వస్తువుల విషయంలో ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ కూడాను నవ్వుతూ ఉన్నటువంటి బుద్ధ విగ్రహాన్ని చక్కగా గుమ్మానికి ఎదురుగా ఉంచుతూ ఉన్నటువంటి సాంప్రదాయం కనిపిస్తోంది. నవ్వు 4 విధాలుగా
సుఖ సంతోషాలని ప్రసాదిస్తుంది కాబట్టి, ఏ ఇంట ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుందో ఆ ఇంట సిరి సంపదలు కూడాను తొలతూగుతాయి కాబట్టి, ఎప్పుడూ కూడాను చిరునవ్వు చిందిస్తూ జీవితాన్ని గడపటం మానవ జీవితానికి చాలా అత్యంత అవసరమైనటువంటి విశేషం. కాబట్టి ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా నవ్వుతూ ఉన్నటువంటి బుద్ధుని యొక్క ప్రతిమ అంటే లాఫింగ్ బుద్ధ అని చెప్పేసి అంటాం. ఈ విగ్రహాలు కొన్ని నుంచున్నవి ఉంటాయి, కొన్ని కూర్చున్నవి ఉంటాయి. కూర్చు ఉన్నటువంటి బుద్ధ విగ్రహాల్లో ఆ డబ్బుల మూట వెనుక భాగాన ఉన్నట్టుగాను, ముందు భాగాన డబ్బులన్నీ కూడా పరిచినట్టుగాను అనేక రీతుల్లో మనకు బొమ్మలు లభ్యపడుతూ ఉంటాయి. ఈ లాఫింగ్ బుద్ధ అనేటువంటిది చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని వాస్తుశాస్త్రరీత్యా ప్రసాదిస్తుంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ వంటగదిలోనూ పడక గదిలోనూ ఈ లాఫింగ్ బుద్ధాని ఉంచకూడదు. మీ యొక్క వీధి గుమ్మాన్ని చూస్తూ ఉన్నట్టుగా ఐ కోణంలో ఆ విగ్రహాన్ని గనక అమర్చినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాల్ని మీరు పొందవచ్చు. మీరు కూర్చునేటువంటి డ్రాయింగ్ టేబుల్ ఉత్తర దిశగా మీరు చూస్తూ కూర్చున్నట్లయితే మీకు ఉత్తర ఈశాన్యంలో గనక వాకిలి ఉన్నట్లయితే ఈ లాఫింగ్ బుద్ధను తప్పనిసరిగా ఈశాన్యం ఖాళీగా ఉంచి మీ టేబుల్ పైన కొద్దిగా పక్కకు జరిపి ఐ కోణంలో ఆ తలుపు వైపు చూస్తున్నట్టుగా ఉంచాలి. మీరు ప్రతినిత్యం కూడా కూర్చునేటువంటి ముందు ఆ యొక్క టేబుల్ ముందు మీరు గనక మీ యొక్క విధి నిర్వహణ కోసం ఆసీనులయ్యే ముందుగా ఆ లాఫింగ్ బుద్ధాకి ఉన్నటువంటి బొజ్జ, లావాటి బొజ్జ ఉంటుంది, పెద్ద బొజ్జ, ఆ బొజ్జ పైన మీరు ఈ యొక్క ఉంగరపు వేలు మధ్య వేలుతో ఇలా ఇలా అని మీరు మీ కుర్చీలో గనక కూర్చున్నట్లయితే మీరు ఆ రోజంతా హాయిగా ఆనందంగా ధన సంపాదనా తత్వంలో చక్కటి విశేషాంశాల్లో మీరు గడపడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ విగ్రహాల సైజు విషయంలో మాత్రం 30 అంగుళాల నుంచి 3 అంగుళాల వరకు కూడా ఇటువంటి విగ్రహాలు లభ్యపడుతున్నాయి. అయితే చాలామంది అనుకునేది ఏమిటంటే ఇది ఎవరైనా సరే ఇంకొకళ్ళకి బహుమతిగా ఇవ్వాలి, అలా బహుమతిగా ఇచ్చినట్లయితే చాలా బాగా కలిసి వస్తుంది అనేటువంటి సూత్ర ప్రాతిపదిక కూడా ఉంది. ఇది కేవలం వారంతటా వారు భావించినటువంటి విశేషమే. ఎవరికి వారు తమ ఇంటిలో ఈ లాఫింగ్ బుద్ధాని చక్కగా ఉంచుకోవాలి. పూజా మందిరాల్లోనూ వంట గదిలోనూ పడక గదిలోనూ ఎటువంటి పరిస్థితుల్లో ఉంచి పూజ చేయకూడదు. వీటి యొక్క ఆంతర్యం ఏమిటంటే నవ్వుతూ బతకాలిరా తమ్ముడు అని. ఈ నవ్వు శతవిధాలా కూడా ఆహ్లాద ఆనంద తత్వాన్ని ప్రసరింపజేస్తుంది అనేటువంటి సాంప్రదాయ లక్షణం వాస్తుశాస్త్రరీత్యా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి మీ యొక్క ఇంటిలో వీధి వాకిల్ని చూస్తూ ఉన్నట్టుగా మాత్రం అమర్చండి. అయితే ఎక్కువ విగ్రహాలు మాత్రం పెట్టకూడదు. ఒకటే ఒక విగ్రహం ఉండాలి. ఆ లాఫింగ్ బుద్ధ పెడితే బాగా ఐశ్వర్యం వస్తుందన్నారు కదా అని చెప్పేసి ఒక 50 విగ్రహాలు తెచ్చి పెడితే ఏం లాభం? అది చాలా పొరపాటు. ప్రతి ఇంటికి ఒక లాఫింగ్ బుద్ధ అనే ఉండాలి. ఈ లాఫింగ్ బుద్ధ అనేది మంగళకర చిహ్నంగా భావించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. అదృష్టానికి సంబంధించి ప్రతి వ్యక్తికి కూడాను ఉన్నతమైనటువంటి స్థితిగతులను ప్రసాదించేటువంటి కొన్ని విశేషాంశాలు మన ఋషులు మనకి ప్రబోధించారు. కానీ కేవలం వాస్తు శాస్త్రరీత్యా ఇది లేదే, ఇది ఎక్కడిది, ఈ విషయాలన్నీ వాస్తులో లేవు కదా అనేటువంటి తర్కమీమాంసములు అవసరం లేదు. అనుభవంతో ఆనందకరమైనటువంటి ప్రభావాన్ని చవిచూసినటువంటి వ్యక్తులు వారు అనుభవించినటువంటి సూత్రాలని మనకు తెలియజేసినటువంటి విధి విధానంలో గృహ బలం అనేటువంటి తత్వచింతన రీత్యా ప్రతివారికి కూడా యోగవంతమైన ప్రభావం కలగాలనేటువంటి ఉద్దేశంతో అనేక విషయాలను అందిస్తూ ఉన్నాం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే లాఫింగ్ బుద్ధ అనేటువంటి ఆ యొక్క విగ్రహాన్ని ఇంటిలో
మంగళకరంగా ఉంచుకున్నప్పుడు మరింతగా వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసినటువంటి సూత్ర ప్రాతిపదికలు ఏమిటి అన్నది ప్రశ్న. మంగళకరమైనటువంటి తత్వాన్ని ప్రసాదించేటువంటి లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఎవరు తమ టేబుల్ పైన ఉంచినా ఒక ప్లేటులో 5 రూపాయి బిళ్ళలు ఉంచి దానిపైన ఈ విగ్రహాన్ని ఉంచినట్లయితే పంచభౌతిక తత్వంతో విరాజిల్లేటువంటి ఈ లక్షణరీత్యా అది ఆద్యంతము కూడాను సుఖప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడానికి సహకరిస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.